హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను మీ సిస్టర్ దివ్యా డేవిడ్ని. ఫ్రెండ్షిప్ డే అయినో చాలా మందికి చాలా ఇష్టమైన రోజు. ప్రతి ఆగస్ట్ ఫస్ట్ సండే ఆగస్ట్ మాసంలో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉంటాం కదండి. అసలు ఎలా జరిగిందంటే, జాయ్స్ హాల్ అని ఒక వ్యక్తి ఉండేది. హాల్ మార్క్ కార్డ్స్ తెలుసా అండి? మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు మేము కార్డ్స్ని పంచుకునేవాళ్ళం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టేవాళ్ళం. సో తను ఫ్రెండ్షిప్ డేని క్రియేట్ చేసింది. ఫ్రెండ్స్ చాలా శ్రేష్టం కదండి. నిజంగా దేవుడు స్నేహితులను మనకి ఇచ్చాడు. సో మన బాధలు, కష్టాలు, సుఖాలు, ముఖ్యంగా ఫ్రెండ్ వచ్చారంటే ఒకలాంటి సంతోషం వచ్చేస్తుంది. దేవుడు మనకి మంచి ఫ్రెండ్స్ని దయచేశాడు. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, షో మీ యువర్ 5 ఫ్రెండ్స్. ఎవరితో ఎక్కువ గడుపుతావో వారిని నాకు చూపించు, నీ ఫ్యూచర్ని నేను చూపిస్తానని చెప్పాడు. నిజమే, ఎవరితో ఎక్కువసేపు మనం గడుపుతామో వాళ్ళలాగా అవుతూ ఉంటాం. జిమ్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే జిమ్ వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే జిమ్లో ఉన్న బాడీ ఆ యొక్క దాని గురించి నువ్వు తెలుసుకుంటావు. చదువుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే వారి వల్లే అవుతాడు. సినిమా వాళ్ళలో కూడా నువ్వు ఎక్కువ సినిమాలో ఉన్నట్లయితే సినిమా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఆ యొక్క జోన్లో, ఆ యొక్క ట్రాక్లో ఉంటావు. అందుకే దేవుడు వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నాడు, మరి జ్ఞానవంతంతో నువ్వు స్నేహం చేస్తే వాడు జ్ఞానవంతుడు అవుతాడని. సో రియలీ మన ఫ్రెండ్స్ మనలాగే ఉంటారు, లేక మనం మన ఫ్రెండ్స్ లానే ఉంటాం. సో ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీ ఫస్ట్ 5 ఫ్రెండ్స్ ఎవరో మరి మీరు కింద కమెంట్లో నాకు పెట్టండి. వారు ఏం చేస్తారో నాకు పెట్టండి. అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ డే రోజు మీకు ఒకవేళ ఫ్రెండ్స్ లేకపోతే ఆర్ఫనేజ్కి వెళ్ళండి, హోమ్ ఫర్ ది ఏజ్కి వెళ్ళండి. మరి లేక స్ట్రీట్లో మరి కొత్త ఫ్రెండ్స్ని నువ్వు యూ కెన్ హ్యావ్ న్యూ ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్షిప్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మరి చిన్న గిఫ్ట్ అయినా తీసుకెళ్ళండి. ఒకవేళ నీకు ఫ్రెండ్స్ ఉంటే ఈరోజు చర్చ్లో మేమందరం ఇలాగ గర్ల్స్కి, బాయ్స్కి కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ని మేము ఇస్తూ ఉంటున్నాము. దే కెన్ బై అండ్ దే కెన్ గివ్ ఇట్ టు దేర్ ఫ్రెండ్స్. సో మా చిన్నతనంలో కూడా ఇలాగ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని మేము మా ఫ్రెండ్స్కి మరి నేనైతే నా చేతులతో చేసి బ్యాండ్స్ని కట్టేదాన్ని. సో ఇట్స్ వెరీ లవ్లీ రిలేషన్షిప్. అందుకే యేసయ్య కూడా అంటున్నాడు సామెతలు 17:17లో, నిజమైన స్నేహితుల కొరకు ఏం చేస్తాడంటే ప్రాణాన్ని పెడతాడు. అంత గొప్ప ప్రేమ. అలాగే యోహాను సువార్త 13వ వచనంలో 14వ వచనంలో మీరు నా స్నేహితులని దేవుడు చెప్తూ ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, గ్రేటర్ లవ్ ఇస్ టు గివ్ లైఫ్ ఫర్ సంబడి అండ్ దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్ అంటాడు. సో దేవుడు గొప్ప ప్రేమను మనకు చూపించి మనతో స్నేహం చేస్తూ ఉన్నాడు. సో ఆయన ప్రేమను ఈ ఆదివారం రోజు ఆయన సన్నిధిలో మనం గడుపుదాము. లెట్ us ఎంజాయ్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ గాడ్. మన కొరకు ప్రాణం పెట్టాడు. మన సుఖ దుఃఖాలేంటి ప్రతి విషయంలో ఆయన మనకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటున్నారు. సో దేవుని సెలబ్రేట్ చేయండి. ఒకవేళ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్, ట్రై టు మేక్ అ న్యూ ఫ్రెండ్. ఒక 5గురిని, 7గురిని, 3గురిని అలాగే నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకొని వారికి యేసయ్య సువార్త చెప్పడం స్టార్ట్ చేయండి. యూ విల్ సీ గాడ్స్ లవ్ విల్ ఎన్కంపాస్ యూ. సో ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఐ వాంట్ యూ టు గో అహెడ్, స్పీక్ టు యువర్ ఫ్రెండ్స్, ఫోన్ కాల్ చేయండి, లేదంటే వారిని చర్చ్కి తీసుకురండి. ఆస్క్ దెమ్ టు కమ్ టు చర్చ్, టుగెదర్ సెలబ్రేట్ గాడ్స్ లవ్. అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ బ్యాండ్ మర్చిపోకండి. పాతకాలం ఇంకేం చేసేవారంటే వైట్ టీషర్ట్ వేసుకునేవారు, వైట్ షర్ట్స్ వేసుకొని ఫ్రెండ్షిప్ డే రోజు బయటికి వెళ్ళేవారు. ఆ వైట్ షర్ట్స్ మీద ఆటోగ్రాఫ్స్ రాసేవారు ఫ్రెండ్స్ అందరూ. సో అది దాచిపెట్టుకునేవారు. సో ఒకవేళ ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు సెలబ్రేట్, కమ్ టు చర్చ్, enjoy God's presence, and may God bless you. Have a blessed time today, and don't forget to meet your friends in the church. God bless you. Praise Lord.